మనందరికీ తండ్రి అంటే కనిపించే దైవంతో సమానంగా మనం భావిస్తాం. ఎందుకంటే మన కోసం తండ్రి ఎంతో కష్టపడతాడు. ఎన్నో కోల్పోయి మన భవిష్యత్తు బాగుండాలనేసి పిల్లల భవిష్యత్తు కోసం ఆయన ఎన్నో సుఖాలను కోల్పోయి వాళ్ళ బిడ్డల కోసం, పిల్లల కోసం ఎన్నో కలల కంటూ కష్టపడుతూ వాళ్ళ భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడనమాట. అలాంటి తల్లిదండ్రుల గురించి మనం విన్నాం. తండ్రి గురించి మనం విన్నాం. కానీ ఇప్పుడు నేను చెప్పే తండ్రి గురించి బహుశా మనం వినకపోవచ్చు. అలాంటి తండ్రి అనమాట నేను చెప్పే తండ్రి. సో, తన సొంత కూతురిని దారుణంగా చేసిన పనిది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు అర్జున్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈ వీడియో వచ్చేసి పూర్తిగా చూడండి. ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో. సో, కాబట్టి మీ అందరికీ ఏం జరిగిందంటే, ఒక పాప స్కూలు హాస్టల్ నుంచి వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వచ్చింది. అమ్మమ్మ దగ్గర ఉంటుందన్నమాట. హాలిడేస్‌కో దేనికో వచ్చింది. సో, ఈ పాప తండ్రికి ఈ పాపకి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారనమాట. పెళ్లి చేసుకొని వాళ్ళిద్దరూ సెపరేట్‌గా ఉంటున్నారు. సో, ఆయన లైఫ్ ఆయన బతుకుతున్నాడనమాట. అయితే ఏం జరిగిందంటే, ఈ పాప వచ్చిందని తెలిసి ఈ తండ్రి ఎవడైతే ఉన్నాడో ఆయన వచ్చేసి ఆ పాప కాడికి వెళ్ళి మాట్లాడి వాళ్ళ అమ్మమ్మతో మాట్లాడేసి తీసుకువచ్చాడనమాట. బలవంతంగా ఫుల్గా తాగున్నాడంట. ఆ పేరు, ఊరు, ఆ పాప పేరు, వాళ్ళ తండ్రి పేరు అయినా చెప్పట్లేదు, చెప్పకూడదు అనేసి. సో, ఈ ఫుల్గా తాగిన వ్యక్తి ఎంత దుర్మార్గుడు అంటే, వీడికి మనిషి, నా దృష్టిలో మనిషే కాదు మృగం కన్నా దారుణమైన వ్యక్తి అనేసి నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇలాంటి తండ్రులు కూడా ఉంటారా? తండ్రి అంటే ఎంత గొప్పగా మనం చూసుకుంటాము. తండ్రి అంటే ఒక దేవుని లెక్క మనం పూజిస్తాము. ఆడపిల్లలు అంటే తండ్రి అంటే ఎంత గొప్పగా ఇష్టపడతారు, ఎంత బాగా ఇష్టపడతారు. తండ్రి అంటే ప్రాణం ఇచ్చే అమ్మాయిలు ఉన్నారు ఈ జనరేషన్లో కూడా. అంత ప్రేమించే అమ్మాయిలు ఉన్నారు తండ్రి అంటే. అలాంటి తండ్రి చేసిన ఘటన ఇది ఎంత నీచమైన ఘటన అంటే మనం చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతాం. అలాంటి పని చేశాడు ఈ దుర్మార్గుడు, నీచుడు. 12 ఏళ్ల బాలికని హాస్టల్ నుంచి ఇంటికి వచ్చి అమ్మమ్మ దగ్గర ఉంటే ఆ అమ్మమ్మ కాడికి వెళ్ళి వీడు తాగి ఫుల్గా తాగిన మత్తులో బలవంతంగా ఆమెను తీసుకొని నేను వెళ్ళిపోతానని చెప్పేసి ఆమె తీసుకురావడం జరిగింది. ఆ మధ్యలో తీసుకొస్తున్న సమయంలో ఏమని బలవంతంగా పొదల్లోకి లాక్కెళ్ళి ఆమె పైన అత్యాచారం చేసిండు. 12-13 ఏళ్ల బాలిక పైన అత్యాచారం చేసిండు. కన్న తండ్రి ఎవరో కాదు, బయటోడు కాదు, బయట జనాలు కాదు, సొంత తను కన్న కూతుర్ని కన్న తండ్రే అత్యాచారం చేసిండు అనమాట. ఎంత దారుణం రా ఇది. ఇంకెక్కడ అమ్మాయిలకి స్వేచ్ఛ, భద్రత, సేఫ్టీ ఎక్కడ ఉంటుంది? ఎక్కడ బతకాలి అమ్మాయిలు? నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఎక్కడికి పోతారు? బయట వాళ్ళ దగ్గర సేఫ్టీ లేకపోయా, ఫ్రెండ్స్ దగ్గర సేఫ్టీ లేకపోయా, బంధువుల దగ్గర సేఫ్టీ లేకపోయా, మనం ఎక్కడ పోయినా సేఫ్టీ లేకపోయా, ఆఖరికి మన సొంత ఇంట్లో మన సొంత తండ్రి దగ్గర కూడా, కన్న తండ్రి దగ్గర కూడా అమ్మాయికి భద్రత లేకపోతే అమ్మాయి బతకాలా, చనిపోవాలా? అసలు అమ్మాయిలే పుట్టాలా వద్దా అనే ఆలోచన కలుగుతుంది ఇప్పుడు కలిగిన ఈ సంఘటన చూసిన తర్వాత. మరి ఎంత దారుణానికి ఎట్లా పడతారు నాకు అర్థం కాదు. అరే, ఎంత తాగితే మాత్రం కూతురు అనేసి తెలీదా? నువ్వు చేసే పని నువ్వు ఎవరితో చేస్తావు నీకు అర్థం కాదా? ఎంత దారుణం ఇది. ఎంత బాధాకరమైన విషయం. ఆ అమ్మాయి జీవితం అంతా మచ్చ కదా ఇది. ఎంత బాధ భరించాలి అమ్మాయి జీవితాంతం. ఇట్లా జరిగిందనేసి ఎవరికైనా చెప్పుకునే పరిస్థితి, ఎవరికన్నా చెప్పుకుంటే ఇది అమ్మాయికి ఎంత పరువు పోతుంది. అమ్మాయి ఎంత బాధపడితే కుమిలిపోతుంటుంది లైఫ్ లాంగ్. అమ్మాయికి పెళ్ళి అవుతుంది ఆ ఫ్యూచర్లో. అమ్మాయిని ఎవరైనా చేసుకుంటే మంచిగా చూసుకుంటారా? ఆమె భవిష్యత్తు ఏంటి? ఇవన్నీ ఆలోచించలేదా? ఇంత తాగితే మాత్రం అసలు ఇలాంటి పని ఎట్లా చేయబుద్ధి అవుతుంది నాకు అర్థం కావట్లేదు. పాపం చిన్న పిల్ల కదా, అభం శుభం తెలియని పిల్లని ఆమె జీవితాన్ని నాశనం చేసి ఇంత పాపానికి ఒడిగట్టినారు. నువ్వు అసలు మనిషివేనా? నీకన్నా జంతువులు ఇంకొంచెం అవన్నా కొంచెం ఆలోచిస్తాయేమో. ఒక మనిషిగా పుట్టి జ్ఞానం, బుద్ధి అన్నీ నీకు ఇచ్చి ఇవన్నీ చేస్తే నువ్వు వాటిని పక్కన పెట్టేసి సొంత కూతురని చూడకుండా ఇంత దారుణానికి ఒడిగట్టినా నువ్వు మనిషివే కాదురా నా దృష్టిలో.
ఇలాంటి వాళ్ళకి ఉరిశిక్ష ఇస్తే బాగుంటుందేమో నా ఫీలింగ్. ఎందుకంటే నిన్ను స్టేషన్‌కి తీసుకెళ్తారు, 2 రోజులు పెడతారు, మళ్ళీ బయటకొస్తావు, మళ్ళీ అదే ప్రకారం ఏదో పని చేస్తావు. ఇవన్నీ ఎందుకు? డైరెక్ట్‌గా ఇట్లాంటోళ్ళని ఊరేస్తే నెక్స్ట్ టైమ్ ఇలాంటివి చేయకుండా ఉంటారు కదా! కానీ అవి మన చట్టంలో లేవు. మనం ఏం చేస్తాం? చట్టం రీత్యా మనం పోతూ ఉండాలి. సో, ఆ అమ్మాయిని ఇంటికెళ్ళిన తర్వాత ఇట్లా బలాత్కారం చేశాడనేసి వాళ్ళ ఇంట్లో పేరెంట్స్‌కి చెప్పింది. వాళ్ళ అమ్మమ్మకి చెప్పింది. ఇట్లా నాకు ఇట్లా ఇబ్బందిగా ఉంది, కడుపు నొప్పి ఉంది. అంటే ఏమైందని తెలుసుకొని హాస్పిటల్‌కి తీసుకెళ్తే ఇట్లా అమ్మాయి పైన అత్యాచారం జరిగిందని చెప్తే ఎవరు చేశారని ఆరా తీస్తే అలా ఉన్నాడు కదా! దుర్మార్గుడైనటువంటి తండ్రి నన్ను ఇట్లా బలాత్కారం చేశాడని చెప్తే ఆళ్ళు పోలీసులకి కంప్లెయింట్ ఇస్తే ఆ పోలీసులు తీసుకెళ్ళి ఆ అబ్బాయికి బడిత పూజ చేసి ఊరంతా తిప్పించారనమాట. వీధి వీధి తిప్పించి ఊరేగించి తీసుకెళ్ళి మర్యాదలు చేశారు. ఇట్లుంది సమాజం. సో, అమ్మాయిలు నేనేం చెప్తానంటే మీ అందరికీ బాగా గుర్తుపెట్టుకోండి. చిన్న గాని, పెద్ద గాని ఎవరైనా కానివ్వండి అమ్మాయిలకి నేను చెప్పేది. చాలా జాగ్రత్తగానే ఉండి. ఎవరైనా సరే తండ్రి గాని, అన్న గాని, తమ్ముడు గాని, బయటోడు గాని, ఇంట్లోడు గాని ఎవడైనా సరే మన తప్పుడుగా చూసినా, తప్పుగా ప్రవర్తించినా, తప్పుగా మనల్ని తాకినా సరే ఇంట్లో వెళ్ళి మీ మమ్మీకో ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే మీ లైఫ్ నాశనం కాకుండా మీ లైఫ్‌ని మీరే కాపాడుకోవాలి. ఎవరు వచ్చి కాపాడే టైం లేదు. ఎవరి లైఫ్ వాళ్ళది. సో, కాబట్టి మీ లైఫ్‌ని మీరే కాపాడుకోవాలి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఇవన్నీ చాలా దారుణాలు జరిగిపోతున్నాయి. అమ్మాయికి సేఫ్టీ అనేది లేకుండా పోతుంది. అమ్మాయి బయట తిరగాలంటే భయపడుతుంది. సొంత ఇంట్లోనే తిరగలేకపోతుంది, ఉండలేకపోతుంది. బయట ఎక్కడ ఉంటది ఇప్పుడు? అలా అయిపోయింది సమాజం. సో, అమ్మాయిలు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా మీరు సేఫ్‌గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే అందరూ చూడాలి. చూస్తే వాళ్ళకి కూడా తెలుస్తది ఎలా ఉండాలి ఏంటి అనేసి. సో, దానికోసం నేను వీడియో చేస్తున్నా. దయచేసి అందరూ కూడా వీడియో చూడండి. ఏదన్నా తప్పులుంటే క్షమించండి. బట్ నాకు అనిపించింది నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.